అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల యొక్క పెండింగ్ డీఏ బకాయిలకు సంబంధించి ఐఆర్ మరియు పీఆర్సీలపై ఏపీ జేఏసీ హెచ్చరిక, అలాగే 13 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించి పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగుల చిరకాల వాంఛలు, వారి న్యాయబద్ధమైన ఆర్థిక ప్రయోజనాల రక్షణ కోసం ఏపీ జేఏసీ అమరావతి విభాగం ఇప్పుడు అత్యంత శక్తివంతంగా తన గళాన్ని అయితే వినిపించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గత కొంతకాలంగా ఓపికగా ఎదురు చూస్తూ ఉన్నప్పటికీ కూడా పెండింగ్‌లో ఉన్న ఆర్థిక అంశాలు పరిష్కారం కాకపోవడంతో వారిలో అసహనం కట్టలు తెంచుకుంది. సో, తక్షణమే ఈ యొక్క బకాయిలను తీర్చాలని, లేని పక్షంలో తాము శాంతియుత మార్గాలను వీడి ప్రత్యక్ష పోరాటానికి, అంటే రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలపడానికి సిద్ధమని ప్రభుత్వాన్ని వారు తీవ్రంగా అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. విజయవాడ వేదికగా ఆదివారం నాడు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు అధ్యక్షతన జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశం అత్యంత ఉత్కంఠభరితమైన మరియు కీలకమైన వాతావరణంలో ముగిసింది. ఈ యొక్క సమావేశం కేవలం ఒక సాధారణ చర్చా వేదిక మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 28 జిల్లాల నుంచి తరలి వచ్చినటువంటి ప్రతినిధులు, వివిధ శాఖల ఉద్యోగ సంఘాల నాయకులు తమ ఆవేదనను, ఆగ్రహాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు రూపొందించిన ఒక యుద్ధ ప్రాతిపదికతో కూడినటువంటి కార్యాచరణ. ముఖ్యంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిశీలిస్తే పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం, డీఏ బకాయిలు అగ్రస్థానంలో ఉన్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న ప్రస్తుత తరుణంలో పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా అందాల్సినటువంటి యొక్క బకాయిలు అందకపోవడంతో మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఇంటి అద్దెలు, పిల్లల చదువులు, అలాగే వైద్య ఖర్చులు పెరిగిపోతుంటే రావాల్సిన బకాయిలు రాకపోవడంతో వారు మానసికంగా ఆందోళనకు అయితే గురవుతున్నారు. ఇక కేవలం డీఏ మాత్రమే కాకుండా కొత్త వేతన సవరణ సంఘం పీఆర్సీ నివేదికను వెంటనే అమల్లోకి తీసుకురావాలని వారు పట్టుబడుతూ ఉన్నారు. ఈ యొక్క ప్రక్రియ పూర్తి కావడానికి సమయం పడుతుంది కాబట్టి ఆలోపు ఉద్యోగులకు తక్షణ ఆర్థిక వెసులుబాటు కల్పించేలాగా మధ్యంతర భృతిని తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇవి కేవలం అదనపు కోరికలు కావని, ఉద్యోగులు తమ రక్తాన్ని చెమటగా మార్చిన కష్టానికి దక్కాల్సిన కనీస హక్కులని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఒకవేళ ఇంకా కాలయాపన చేస్తూ హామీలతోనే కాలం గడిపితే తమకు ఉద్యమించడం తప్ప మరొక మార్గం లేదని నాయకులు ఘంటాపథంగా అయితే చెబుతూ ఉన్నారు. ఈ పోరాటాన్ని కేవలం మాటలకే పరిమితం చేయకుండా క్షేత్రస్థాయిలో మరింత వ్యవస్థీకృతంగా ముందుకు తీసుకెళ్లేందుకు 13 మంది సభ్యులతో కూడినటువంటి ఒక ప్రత్యేక ఉద్యమ కమిటీని ఏర్పాటైతే చేశారు. ఈ కమిటీ జూన్ 8వ తేదీ నుంచే తన పనిని ప్రారంభించి రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పర్యటించి ఉద్యోగులను చైతన్యపరుస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల ముందు నిరసనలు, వినూత్న కార్యక్రమాల ద్వారా ప్రభుత్వానికి సెగ తగిలేలాగా చేయటమే ఈ యొక్క కమిటీ ప్రధాన లక్ష్యము. పదవి విరమణ చేసిన పెన్షనర్ల పరిస్థితి కూడా దారుణంగా ఉందని, వారికి రావాల్సిన బెనిఫిట్స్ అందక వారు వృద్ధాప్యంలో ఇబ్బందులు పడుతున్నారని అయితే వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తన మొండి వైఖరిని వీడకపోతే రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ఈసారి ఉద్యమం ఉధృతంగా ఉంటుందని అయితే వారు హెచ్చరిస్తున్నారు. సో ఫ్రెండ్స్, మొత్తానికి మనం చూసుకున్నట్లయితే డీఏ బకాయిల విడుదల, పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ నిధులను తక్షణమే ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలి. మధ్యంతర భృతి, కొత్త పీఆర్సీ అమలులో జాప్యం జరుగుతున్నందున మధ్యంతర భృతి ప్రకటించాలి. అలాగే పీఆర్సీ అమలు, వేతన సవరణ కమిషన్ సిఫార్సులను సత్వరమే అమల్లోకి అయితే తీసుకురావాలి. ప్రత్యేక కమిటీ, ఉద్యమ కార్యాచరణను పర్యవేక్షించేందుకు 13 మంది సభ్యులతో కూడినటువంటి కమిటీ ఏర్పాటు చేయాలి. గడువు వచ్చేసి జూన్ 8 నుంచి జిల్లాల వారీగా నిరసన కార్యక్రమాలు ప్రారంభము. రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల విషయానికొస్తే, రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి ఆర్థిక ప్రయోజనాలను సకాలంలో చెల్లించాలనే డిమాండ్లు ప్రధానంగా అయితే ఉన్నాయన్నమాట.